ఇక ఈ వ్యవసాయ మార్కెట్ల చట్టం ఏదైతే ఉందో 2005లో ఒక కీలక సవరణ తీసుకొచ్చి ఉమ్మడి రాష్ట్రంలోనే కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని చట్టబద్ధం కల్పించారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2004, 2005లో కాంట్రాక్ట్ వ్యవసాయంపై ముసాయిదా చట్టం రూపొందించిందో ఆ ముసాయిదా చట్టానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కీలక సవరణ చట్టాన్ని తీసుకొచ్చి కాంట్రాక్ట్ వ్యవసాయాన్ని చేసుకోవచ్చు అని అన్నారు. ఏంటి కాంట్రాక్ట్ వ్యవసాయం అంటే, ఒక రైతు ఒక కంపెనీతోటో ఒక వ్యక్తితోటో ఇతర సంస్థతోటో ఒక కాంట్రాక్ట్ ఒక అగ్రిమెంట్ కుదుర్చుకొని ఆ అగ్రిమెంట్ ప్రకారం వ్యవసాయం ఆ పంటలు పండించి ఆ కాంట్రాక్ట్లో కుదుర్చుకున్న రేటు ప్రకారం ఆ ఉత్పత్తుల్ని వాళ్ళకే అమ్మాలి. అంటే ఏ పంట వేయాలి, ఎలాంటి ఎరువులు పురుగు మందులు వాడాలి, చివరికి ఆ పంట చేతికొచ్చినప్పుడు ఏ రేటుకు కొంటారో ఇవన్నీ కూడా ఆ కాంట్రాక్ట్లోనే ఉంటాయి. మనం ఇంతకుముందు కేంద్రం చేసిన కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టం గురించి మాట్లాడుకున్నప్పుడు దీని గురించి లోతుగా చర్చించాము. కానీ దాని కొంచెం భిన్నంగా ఉంటుంది 2005లో వచ్చిన కాంట్రాక్ట్ వ్యవసాయ నిబంధన. ఈ నిబంధన ప్రకారం ఎవరైనా కాంట్రాక్ట్ వ్యవసాయం చేయొచ్చు, కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఒక కాంట్రాక్ట్ వ్యవసాయం జరగాలి అంటే తెలంగాణ వ్యవసాయ మార్కెట్ల చట్టము నియమాల ప్రకారం కొన్ని కండిషన్స్కి లోబడి మాత్రమే కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలి. ఇవి కొంచెం రైతుకి అనుకూలంగా ఉండే నిబంధనలు. కేంద్రం తీసుకొచ్చిన చట్టంతో పోల్చి చూసినట్లయితే ఇందులో ఒక 3-4 నిబంధనలు రైతుకి చాలా అనుకూలంగా ఉంటాయి.